ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియులారా, ఈ రాత్రి అర్థం చేసుకుందాం. ఎన్ని ఆధిక్యతలు ఉన్నా మన జీవితంలో ఉండే ఈ లోకాన్ని మన హృదయంలో తెచ్చుకొని ఆ లోకానుసారంగా జీవిస్తూ వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటే, దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ ఉంటే, దేవుని మాటకు అవిశ్వాసము చూపుతూ ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటే, అందరికి దృష్టి బయటికి బాగానే ఉంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ దేవుణ్ణి కూడా మోసం చేయగలము అనుకుంటే, ఎవడు నిలబడగలడు ఆయన ఎదుట? అందుకోసమే లోతు దినములలో జరిగినట్లుగా జరుగుతాయి, నోవాహు కాలంలో జరిగినట్లుగా జరుగుతాయి. వీఆర్ ఆల్ ప్రిపేరింగ్ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం.